ఇదిగో ఉంటే ఒక దగ్గర పెట్టి మాట్లాడడం అనే అంశంపై 20 నిమిషాలు మాట్లాడేలా తయారు చేసిన తెలుగు ప్రసంగం. మాటల రూపం చూపుడు వేలు కిందికి చూపుట. ఉంటే ఒక దగ్గర పెట్టి మాట్లాడడం 20 నిమిషాల మాటలు. మనిషి పుట్టింది మాట్లాడటానికి. కాని ఈ రోజుల్లో మనం మాట్లాడుతున్నామా, లేక కేవలం ఫోన్లో మాట్లాడుతున్నామా? ఇంటి లోపలే ఉంటాం. అమ్మ వంటింట్లో ఉంటుంది. నాన్న హాల్లో ఉంటారు. పిల్లలు గదిలో ఉంటారు. అందరూ ఒకే ఇంట్లో, కానీ మాట్లాడేది మాత్రం ఫోన్ ద్వారానే. అసలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడటం అంటే ఏమిటి? అది కేవలం మాటలు కాదు. అది అనుభవం, అనుబంధం, ఆత్మీయత. గతం ఎలా ఉండేది? ముందు కాలంలో సాయంత్రం అయిందంటే ఇంటి ముందర అరుగు. అమ్మమ్మ కథలు, తాతయ్య అనుభవాలు, పిల్లల నవ్వులు, పెద్దల సూచనలు. అప్పుడు ఫోన్ లేదు. కానీ మనసులు దగ్గరగా ఉండేవి. ఒకరు మాట్లాడితే ఇంకొకరు శ్రద్ధగా వినేవారు. మాట మధ్యలో ఫోన్ చూడడం లేదు. నోటిఫికేషన్ శబ్దాలు లేవు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒకే బెడ్ మీద కూర్చున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్క్రీన్లో. అమ్మ ఎలా ఉంది? కుమారుడు స్క్రీన్ వదలకుండా. భార్య ఈరోజు ఆఫీస్ ఎలా ఉంది? భర్త ఓకే, ఫోన్ చూస్తూ. మాటలు తగ్గాయి. మౌనం పెరిగింది. అర్థం చేసుకోవడం తగ్గింది. ఒక దగ్గర పెట్టి మాట్లాడితే ఏమవుతుంది? కుడి చూపుడు వేలు మనసు తేలికపడుతుంది. కుడి చూపుడు వేలు బాధలు పంచుకోవచ్చు. కుడి చూపుడు వేలు ఆనందాలు రెట్టింపు అవుతాయి. కుడి చూపుడు వేలు అనుమానాలు తగ్గుతాయి. కుడి చూపుడు వేలు సంబంధాలు బలపడతాయి. ఫోన్లో మాట్లాడితే మాటలు మాత్రమే ఉంటాయి. కాని ఎదురెదురుగా మాట్లాడితే ముఖం చూస్తాం, కళ్ళు చూస్తాం, భావాలు అర్థం చేసుకుంటాం. చిన్న ఉదాహరణ. ఒక అబ్బాయి రోజూ ఫోన్లో మునిగిపోయి ఉండేవాడు. అమ్మతో మాట్లాడే టైం లేదు. ఒక రోజు అమ్మ అనారోగ్యం. ఆ రోజు అబ్బాయి ఫోన్ పక్కన పెట్టి అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది అతనికి, ఇన్ని రోజులు ఫోన్తో మాట్లాడాను, కాని అమ్మతో మాట్లాడలేకపోయాను అని. ఆ రోజు నుంచి రోజుకు కనీసం 20 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. రోజూ 20 నిమిషాలు ఇలా చేయండి. మొబైల్ ఫోన్ నిషేధం చిహ్నం. ఫోన్ సైలెంట్లో పెట్టండి. కుర్చీ ఒక దగ్గర కూర్చోండి. కళ్ళు ఒకరినొకరు చూడండి. మాట్లాడుతున్న తల మనసులో ఉన్నది చెప్పండి. చెవి శ్రద్ధగా వినండి. ఇవి చేస్తే చాలు. మీ ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. పిల్లలకు ఏమి నేర్పాలి? పిల్లలకు ఫోన్ ఇవ్వడం కాదు. కుడి చూపుడు వేలు మాటల విలువ నేర్పాలి. నీ రోజు ఎలా ఉంది అని అడగాలి. నువ్వు ఎలా ఫీలవుతున్నావ్ అని వినాలి. అప్పుడు వాళ్లకు ఫోన్ కంటే మనుషులే ముఖ్యమని తెలుస్తుంది. చివరి మాట. ఫోన్ అవసరమే, కానీ మనుషులు ఇంకా అవసరం. సిగ్నల్ లేకపోయినా మాట్లాడగలిగేది మనసుతో మనసే. అందుకే కుడి చూపుడు వేలు ఉంటే ఒక దగ్గర పెట్టి మాట్లాడండి. కుడి చూపుడు వేలు రోజుకు కనీసం 20 నిమిషాలు. కుడి చూపుడు వేలు ఫోన్కు కాదు, మనిషికి సమయం ఇవ్వండి. అప్పుడే నిజమైన సంబంధాలు బతుకుతాయి. చేతులు ముడుచుకున్న వ్యక్తి. మీకు కావాలంటే ఇదే అంశంపై కథగా, నాటకంగా, పిల్లల కోసం ఆడియో స్క్రిప్ట్గా తయారు చేసి ఇవ్వగలను. చెప్పండి సంతోషంతో నవ్వుతున్న ముఖం. అర్థమైంది. మీరు చెప్పేది మీ అబ్బాయి ఎక్కువగా, అవసరం లేకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్న బాధగా ఉంది. ఇలా జరిగితే మీరు చేయవచ్చు కొన్ని మార్గాలు చెప్పుకుంటాను. చూపుడు వేలు కిందికి చూపుట. కీక్యాప్ 1 శాంతిగా మాట్లాడండి. కోపంగా కాకుండా. నువ్వు ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడితే చదువు, ఆరోగ్యం మీద ప్రభావం పడుతోంది అని ఉదాహరణలతో చెప్పండి. కీక్యాప్ 2 టైం లిమిట్ పెట్టండి. రోజుకు ఎంతసేపు మాట్లాడాలో ముందే నిర్ణయించండి. ఉదాహరణకి ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. కీక్యాప్ 3